వేదికపైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. మరి ఈరోజు గత 4 సంవత్సరాలుగా ఆ దుర్మార్గపు జగన్ రెడ్డి గారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంతమందిని చంపినా, మన ఆస్తులు ధ్వంసం చేసినా తెలుగుదేశం పార్టీ కోసం మా ప్రాణాలను ఇస్తానటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి పాదాభివందనం చేస్తానని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. సోదరులారా, మరి ఈవేళ మన పండగ రోజు పెద్దలు గౌరవనీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారు మన ఆరాధ్య దైవం, మహనీయుడు. ఆ రోజు పార్టీ పెట్టి మరి ఇవాళ తెలుగు రాష్ట్రానికి గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఇక్కడే కాదు, ప్రపంచంలో తెలుగు వారి గౌరవాన్ని చాటి చెప్పినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. అటువంటి మహనీయుడు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి మహనీయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు పెట్టారో మీ అందరికీ తెలుసు. ఈరోజు కుర్రవాళ్ళకి కొంతమంది తెలియకపోవచ్చు, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అతను సినిమా నటుడిగా సాధించిన విజయాలు మీకు తెలుసు. శ్రీకృష్ణుడిగా, రాముడిగా అనేక మంది నటనలు చేసేటువంటి వ్యక్తి. మీరు చూశారు ఒకసారి, ఎవరికీ సాధ్యం కాని వ్యక్తి, ఎవరికీ లేనటువంటి మరి గుణాలు ఉన్నటువంటి సద్గుణాలు ఉన్నటువంటి వ్యక్తి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మన హైదరాబాద్లో మాట్లాడారు నందమూరి తారక రామారావు గారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు. ఎవరికైనా ఉందండి ఆ బిరుదు? చాలామంది నటులు ఉన్నారు దేశంలో, ఎవరికీ లేదు, ఒక్క నందమూరి తారక రామారావు గారే. ఎందుకన్నారంటే మాట కారణం ఏంటంటే, కృష్ణుడిగా అతనే వేయాలి, రాముడిగా అతనే వేయాలి, కృష్ణుడితో పాటు దుర్యోధుడి పాత్ర అతనే వేయాలి, రాముడి తర్వాత రవణాసుడి పాత్ర కూడా అతనే వేయాలి. ఏ పాత్రలు వేసినా దాంట్లో లీనమైపోయినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అటువంటి వ్యక్తుల్ని మనం మర్చిపోవడానికి వీలు లేదు. ఇక్కడ వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరినీ ఒకటే కోరుకుంటున్నాం సార్. ఈ చరిత్రలో మిగిలిపోయే కొంతమంది వ్యక్తులు ఉంటారు. మన ఈస్ట్ గోదావరి తీసుకుంటే కాటన్ ద్వారా గారు ఆ రోజు బ్యారేజ్ కట్టారు. ఆ బ్యారేజ్ కట్టడం వల్ల మనకి పంటలు పండి, బ్రహ్మాండంగా పంటలు పండి రైతాంగానికి ఉపయోగపడింది. అలాగే నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి గారు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేసి ఎవరో చేయలేని కార్యక్రమాలు చేశారు. అలాగే మన ప్రస్తుతం మన లీడర్గా ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఐటీని ఇంప్రూవ్ చేసి ఎవరో చేయలేని విధంగా చేశారు. ఇటువంటి వ్యక్తుల తాలూకు చరిత్ర రాబోయే తరం వారికి చెప్పవలసిన అవసరం ఉంది. అటువంటి మహనీయుల్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అంటే పెద్దలందరినీ కోరేది ఏంటంటే, మనం ప్రభుత్వంలో వస్తాం, ఇంకో 6 నెలల్లో జగన్ రెడ్డి జైలుకి పోతాడు, మన సీఎం మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. దాంట్లో అనుమానమే లేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మహాపురుషుల తాలూకు చరిత్రని రాబోయే రోజుల్లో పిల్లల పాఠ్య పుస్తకాల్లో ఒక అంశంగా పెట్టి ముందుకు తీసుకెళ్ళడం కోసం అవసరం ఉంది. దానికి మహాసభలో ఉన్న పెద్దలందరూ కూడా మరి తీర్మానం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాం. అధ్యక్ష సందర్భంగా మీ అందరికీ తెలిసిన ఒక విషయం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రానికి ఎంత దౌర్భాగ్యం పెట్టిందో మీకు తెలుసు. బుర్రలేని మనిషి, ఒక మాటలో చెప్పండి, పెద్ద కేటుగాడు, దొంగ, దోపిడీదాడు, పనికి మాలి సన్నాసుడు. అటువంటి వాడు మనకు ముఖ్యమంత్రి అండి. మన కర్మగోల్ది ఏ నాలెడ్జ్ ఉందండి? ఒక దొంగను తీసి ముఖ్యమంత్రి చేసాం మనం. ఇవాళ రాష్ట్రాన్ని దోచుకున్నాడు. ఎక్కడ చూసినా దోపిడీ, ఇసుక దోపిడీ, ఐరన్ దోపిడీ, గ్రావెల్ దోపిడీ, ఇవన్నీ దోపిడీ చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సోదరులారా, మీకు తెలుసు, బ్రాందీ షాపులు, మీరు టీ కొట్టుకు వెళ్ళి టీ తాగితే ఫోన్ పేమెంట్ చేస్తారా లేదా? ఫోన్ పే చేస్తారా లేదా? మరి బ్రాందీ షాపుకి వెళ్ళి ఫోన్ పే చేస్తున్నారండి మీరు? ఎందుకు చేయట్లేదండి? కారణం ఏంటండి? ఆ డబ్బంతా జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లోకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా గమనించవలసిన అవసరం ఉంది. ఇంకో మోసం చేశాడు.
ఎలక్షన్లో మాయ మాటలు చెప్పాడు. పెన్షన్ 3,000 రూపాయలు అన్నాడు. మీరెవరో పట్టించుకోవట్లే. 3,000 రూపాయలు ఇవ్వట్లే. ఆ రోజు చంద్రబాబు నాయుడికి 3,000 ఇస్తా అంటే 3,000 నేనే ఇస్తా అన్నాడు. వచ్చిన తర్వాత నుంచి ఒకసారి 3,000 ఇచ్చాడు. మొదటి నుంచి కూడా మొదటి సంవత్సరం 250 రూపాయలు పెంచాడు. రెండో సంవత్సరం 250 అన్నాడు. మూడో సంవత్సరం మళ్ళీ 250 రూపాయలు పెంచాడు. నాలుగో సంవత్సరం 250 రూపాయలు పెంచాడు. ఇలా పెంచడం వల్ల ఒక్కొక్క వ్యక్తికి 24,750 రూపాయలు నష్టం బొక్క పెట్టాడు. మీకు అందరికి తెలిసే విషయం తెలీదు. 25 లక్షలు ఇల్లు ఇస్తా అన్నాడు. ఎన్ని కట్టాడండి? ఇప్పటికీ కనీసం 100 ఇల్లులు కూడా కట్టలేదు. దానికి 1,80,000 రూపాయలు ఇస్తున్నానని చెప్తున్నాడు. అది పక్కా మోసం. దాంట్లో 1,50,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి వస్తుంది. మిగతా 30,000 రూపాయలు కూడా ఉపాధి హామీ పథకం డబ్బులు ఇచ్చి ఈ పైసా కూడా ఇవ్వకుండా ఆ ఇల్లుకి రంగులు వేసుకుంటాడు. ఈ ముఖానికి రంగులు వేసుకోమని నా కొడుకుని. ఈవేళ ఎందరూ చెప్తున్నారు మనం చేస్తానండి. ఈవేళ మంత్రులు చూశారు. ఏ మంత్రికైనా ఆ సబ్జెక్ట్ తెలిసండి. ఏం చేశారా బాబు అంటే అనంతపురం ఎంపీ ఫ్యాన్ తిప్పుతాడు. ఇంకో మంత్రి ఏం చేశారు అంటే సర్టిఫికేస్తాడు. ఒక మంత్రి ఏమో అరగంట చాలు అంటాడు. ఒక మంత్రి గంట చాలు అంటాడు. ఏంటి అరగంట దేనికో గంట దేనికో ఎవరికి అర్థం కాదు. ఇలాగైందండి ఇవాళ. మొన్న ఇక్కడ తణుకు ఎమ్మెల్యే గారు, పేరు నాకు గుర్తురాని తణుకు ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి రైతులు పంట తడిసిపోయిందండి మనం కాపాడమని వెళ్తే పంట తడిసిపోతే నేనేం చేస్తాను రా అన్నాడు. రైతులు కోపం వచ్చింది. మంత్రి గారికి కోపం వచ్చింది. ఓరి పప్పగా అన్నాడు. పప్ప అట పప్పరు పప్ప అంటాడు. పప్ప అంటే అర్థం నాకు తెలియదండి. మరి ఆ మంత్రి గారికి ఏం చేసి మళ్ళీ మన మనసు విలేకరులు అడిగారు పప్ప అంటే అర్థం ఏంటంటే అని చెప్తాడు. చిన్ని నాన్న పిన్ని అట. బుజ్జికన్నా అంట పప్ప అంటే. ఇటువంటి మంత్రులు మనకు దాపురించారండి. ఇంకా రోజా మేడం గారు ఉన్నారు. ఇలా పెద్ద ఆయన చెప్పారు. అమ్మ రోజా గారు మీరు టూరిజం మంత్రి గారు కదా, మరి ఏ ప్రాజెక్ట్ ఎటు పెడతారామంటే ఆవిడ ఇచ్చే సమాధానం నా సొగసు చూడండి మావయ్య అంటది. అది కాదమ్మా నువ్వు ఏ ప్రాజెక్ట్ పెట్టావంటే నా సొగసు చూడు మావయ్య అంటే ఏడు చూస్తామండి మనం. ఇటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది. మీరు అందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో మీ అందరికీ మనవి చేస్తాను, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. దానికి మీరందరూ సహకరించవలసిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారి కోసం కాదు, ఈ రాష్ట్రం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ పనిచేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తున్నాను. అంచేత మీరందరూ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో పోరాడి నిద్రపోకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించి మన పిల్లల భవిష్యత్తుని కాపాడవలసినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తూ, మరి ఈవేళ ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు. ఈ సందర్భంలో మీ అందరూ కూడా తప్పనిసరిగా ప్రతిజ్ఞ చేసి, నేను చూశాను ఎండ అనకుండా వచ్చి మరి కాపాడుకుంటూ వచ్చారు. మరి ఈవేళ మళ్ళీ దొంగోడు కానీ గెలిస్తే, ఇప్పటికే గెలిచాడు, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. మళ్ళీ దొంగోడు కానీ గెలిస్తే మన కిడ్నీలు కూడా అమ్మేస్తాడండి. దాంట్లో అనుమానం లేదు. అని బాగా ఆలోచించేసి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని మీ ఆశీర్వాదం ఇచ్చి మళ్ళీ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడమని చెప్పి మరొక్కసారి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. దయవుంచి